పెళ్ళంటే నూరేళ్ల పంట అనే మాట మనం పెళ్లి ప్రస్తావన వచ్చిన వెంటనే మనకి వినపడేటువంటి మాట. పెళ్ళంటే నూరేళ్ల పంట అని. అంటే పెళ్ళి నిజానికి ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఆ వయసులో జరిగినప్పటికీ అది నూరేళ్ల పంట అంటే అంత గత జీవితానికి కూడా సంబంధించి ఉన్నది అనే మాట మనకి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పెళ్ళి అనేది నీకు ముందు జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటే పెళ్ళికి ఉన్న ఇంపార్టెన్స్ ఆ ఒక్క మాటలో మనకు అర్థమవుతుంది. అంటే ఒక 30 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే, అంతకు ముందున్న నూరేళ్ల పంట అంటే, ఆ ముందున్న జీవితంతో కలిపి నూరేళ్ల పంట అని మనం అర్థం చేసుకున్నట్లయితే దానికున్న ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. అంటే పెళ్లి అనేది గత జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. గతంలో సాధించిన విజయాలు, గతంలో సాధించినటువంటి ఆహ్, గొప్ప ఉన్నతత్వం ఏదైతే ఉంటుందో, వాటి మీద కూడా ఆ జరిగిన పెళ్లి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంచేత చాలా ఒక రకంగా చదువు, ఉద్యోగం కన్నా కూడా వివాహంలో ప్రవేశించబోయే ముందు బహు జాగ్రత్తలు వహించాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక ముక్కలో చెప్పే మాట ఏంటంటే, నూరేళ్ల పంట అనే మాటని మనం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. సరే దీంతో పాటుగా పెళ్ళిళ్ళు స్వర్గాల్లో అవుతాయి అనే మాట కూడా వినపడుతూ ఉంటుంది. ఏదో సంబంధం కుదిరాక, ఆ సంబంధం విషయంలో మనకి ఏవైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు ఇటువంటి మాట వినపడుతుంది. పెళ్ళిళ్ళు స్వర్గాల్లో అవుతాయి అంటుంది. సరే ఆ మాటని అలా ఉంచితే, మొత్తానికి వివాహం చేసుకోబోయే ముందు చాలా విషయాలు ఆలోచించవలసి ఉంటుంది. జీవితం మొత్తం ప్రభావం చూపిస్తుంది కాబట్టి. అది విద్యకి లేదు, ఉద్యోగానికి లేదు, వివాహానికి మాత్రమే ఆ మాట వినపడుతుంది. నూరేళ్ల పంట అని. అంటే జీవితం మొత్తం పుట్టుక దగ్గర నుంచి తర్వాత జీవితం వరకు కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఆ విషయంలో ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పెళ్లి విషయంలో. ముందుగా అసలు పెళ్లి చేసుకునే వధువు గాని, వరుడు గాని ముందు తమకు ఏం కావాలో ఖచ్చితమైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఎటువంటి వ్యక్తితో మనము జీవించగలము. దానికి ముందుగా స్వీయ అవగాహన అవసరం. తమని తాము ముందు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తమకు ఏం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే స్వీయ అవగాహన ఉండాలి. స్వీయ అవగాహన ద్వారా తమకి ఏం కావాలి, ఎటువంటి వ్యక్తితో తాము ఉండగలము, జీవించగలము, ఎటువంటి విషయంలో తాము సర్దుకోగలము అనే విషయాన్ని ఖచ్చితంగా ముందు కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఎన్నిక విషయంలో ఆ అంశాలన్నీ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇతరుల ప్రభావానికి గురవడం అనేది కూడా వివాహ విషయంలో ఎక్కువ జరుగుతుంది. నిజానికి విద్య, ఉద్యోగం, వివాహం విషయంలో అత్యధికమైనటువంటి ఎక్కువ జోక్యం తల్లిదండ్రులు లేదా బంధువులు, ఇతర వ్యక్తుల ప్రేమ ఎక్కువ ఉంటుంది. పెళ్ళి వాళ్ళ హక్కుగా భావించడం కూడా జరుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకునే వాళ్ళకన్నా కూడా తల్లిదండ్రులు, బంధువులు వాళ్ళ హక్కుగా భావించడం జరుగుతుంది పెళ్లి చేయడం. అంతవరకు ఓకే. పెళ్లి వాళ్ళు చేయాలి ఓకే. కానీ వధువు లేదా వరుడు యొక్క ఇష్టాల మీద, వాళ్ళ అభిప్రాయాల మీద, వాళ్ళ నిర్ణయాల మీద తీవ్రమైన ప్రభావం చూపించడం మాత్రం పొరపాటుగా మనం భావించాల్సి ఉంటుంది. ముందుగా పెళ్లి చేసుకున్నటువంటి పెద్దలు అసలు వధువు లేదా వరుడు ఏం కావాలనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పిల్లవాడిని లేదా వీళ్ళని చూడాలనే విషయం స్పష్టమైనటువంటి విషయాన్ని ఆ వధువు లేదా వరుడు నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదంటే ఈ మాట వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నూరేళ్ల పంట తమ సంతానానికి సంబంధించి నూరేళ్లకు సంబంధించినటువంటి విషయాన్ని చేయబోతున్నారు కాబట్టి అంత ప్రాముఖ్యత ఇచ్చి తీరాలి. వధువు లేదా వరుడిని కూర్చోబెట్టి ఎటువంటి వ్యక్తి కావాలి అనే విషయాన్ని స్పష్టంగా ముందు అంతకుముందే వధువు లేదా వరుడు స్పష్టమైనటువంటి అవగాహనతో వచ్చినట్లయితే తల్లిదండ్రులు బాధ్యతగా అడిగినప్పుడు తాము చెప్పగలుగుతారు. తల్లిదండ్రులు కూడా అడగాలి, తెలుసుకోవాలి. తమ ఇష్టాలని, తమ అభిప్రాయాలని ఇతరత్ర వధువు లేదా వరుడి మీద రుద్దడం అనేది చాలా తప్పది. అది వాళ్ళు గౌరవంతోటో లేకపోతే
అభిమానంతోనూ తమ యొక్క ఇష్టాలను చంపుకును కొనసాగిన కూడా అదేమాత్రం ఆనందంగా కొనసాగే అవకాశం ఉంది. ఒకప్పుడు ఆ విధంగా జరిగేది ఎంచదని చిన్నపిల్లలు కాబట్టి 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు పిల్లలకి పెళ్లి చేసేవారు కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇంకా ఒక అభిప్రాయాలు ఏర్పడే అవకాశం లేదు. పైగా చదువు అది ఆ దశలో పూర్తయ్యే దశ ఇది కూడా. మరి అప్పటికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఇద్దరు కూడా సమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చదువుల విషయంలో, ఉద్యోగ విషయంలో, అలాగే వివాహ విషయంలో కూడా సమానత్వం అనేది ఈ రోజుల్లో గమనించాల్సిన విషయం తల్లిదండ్రులు కూడా. ఇప్పటికీ కూడా పాత పద్ధతిలోనే మేము చేస్తా ఉంటే అది చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. పూర్తిగా వివాహం అనేది వధువు వరుడికి సంబంధించిన విషయంగా భావించాల్సి వస్తుంది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏ విషయంలో సంతోషంగా ఉండగలుగుతారు, ఎవరితో సంతోషంగా ఉండగలుగుతారు, ఆ విషయాలు తెలుసుకోవడం ద్వారా ముందుకెళ్ళడం అనేది ఆ జంటకి వాళ్ళిచ్చే గొప్ప బహుమతిగా చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా తమ ఇష్టాలని, తమ అభిప్రాయాల్ని, తమ అనుభవాల్ని, లేదంటే కొన్ని సామెతల్ని వీటన్ని అడ్డు పెట్టుకుని వీటిని బోధిస్తూ ప్రవచిస్తూ ఆ పెళ్ళిని చేసేద్దాం అనుకుంటే కుదిరే పని కాదు. అవన్నీ పక్కన పెట్టవలసిందే. పెళ్లి చేయడం బాధ్యతే. కానీ వాళ్ళ ఇష్టాల మీద, నిర్ణయాల మీద ప్రభావం చూపించడం అన్నది పొరపాటుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైనా సలహా అడిగినప్పుడు సంప్రదింపుగా ఏదైనా కనుక్కోవాలని విషయాలు ఉన్నట్లయితే అవి చెప్పడం వేరు. వాటిని కనుక్కోవడం వేరు. ఆ విషయాల్లో తమ సలహా లేదంటే తమ సూచన ఇవ్వడం వేరు. కానీ నిర్ణయాన్ని మాత్రం ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలాగా వీళ్ళ ప్రవర్తన గాని, సలహాలు గాని, సూచనలు గాని ఉన్నట్లయితే అది వధూవరుడు యొక్క కష్ట జీవితానికి అది కారణం అవుతుంది. తాము చెప్పలేని పరిస్థితుల్లో ఆ వివాహంలోకి దిగడం, అక్కడి నుంచి అక్కడ వెళ్ళగలిగితే వెళ్ళగలగటం, లేదంటే ఆగిపోవడం. అంటే ఈ రోజుల్లో అది జరుగుతుంది. పూర్వం ఒకప్పుడు దారి లేకుండా అన్ని దారులు మూసుకుపోయి ఉండేవి కాబట్టి అందులోనే కొనసాగే పరిస్థితి ఉండేది ఎట్టి పరిస్థితుల్లో కూడా. కానీ ఇప్పుడు నేడు ఆ పరిస్థితి లేదు. ఇద్దరు కూడా సమానంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి ముందుగా. ఏదైతే చదువు ఇద్దరికీ సమానం, ఉద్యోగం ఇద్దరికీ సమానం అయినప్పుడు వివాహంలో కూడా సమానమైనటువంటి పరిస్థితి ఉందని గమనించాలి. ఆ విషయాన్ని గమనించి దానికి తగ్గట్టుగా మరి తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే. పూర్తిగా వాళ్ళు వధువు లేదా వరుడు వాళ్ళు స్వయంగా ఎంచుకుని వాళ్ళకి సరిపోతుందనే నిర్ణయం తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళినట్లయితే వాళ్ళు సంతోషంగా జీవించగలిగే పరిస్థితి ఉంటుంది. లేదంటే అతి త్వరలోనే వాళ్ళు విడిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అప్పటికప్పుడు ఎదిరించలేక, అప్పటికప్పుడు ఆలోచన తెగకు, డైలమాలో ఉండో, నిర్ణయించుకోలేక, సందిగ్ధంలో ఉండో, ఎదిరించలేక ఈ కారణాలతో వివాహం దిగితే మాత్రం ఆ తర్వాత ఆ వివాహం నిలబడే అవకాశం తక్కువ. నిలబడిన ఒడిదుడుకులతో కొనసాగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా వధువు లేదా వరుడు స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ముందుకు రావాల్సి ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు కూడా ఆ అభిప్రాయానికి తగినట్టుగా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఏకాభిప్రాయంతో వచ్చినప్పుడు అది చక్కగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఏకాభిప్రాయం మీన్స్ ఇక్కడ తమ అభిప్రాయాలు ఇతర మీద రుద్దడం కాదు. ఇక్కడ పెళ్లి చేసుకుపోయే వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. వారి అభిప్రాయానికి, వారి ఆలోచనలకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. అందులో ఏదైనా చిక్కుముడులు ఉంటే విప్పాలి వాళ్ళ అనుభవంతో. అక్కడ వాళ్ళ పెద్దలు అనేది అక్కడ అనుభవం చూపించాలి. పిల్లలు ఏదైనా ఇబ్బంది పడే, తెలియకుండా అజ్ఞానంతో వెళ్తున్నప్పుడు తమ అనుభవ సారాన్ని అక్కడ ఉపయోగించాలి. నువ్వు ఈ దారిలో పెడితే ఇలా ఉండొచ్చు ఇబ్బంది, ఇలా ఉండొచ్చు, ఒకసారి తరచి చూడు, మళ్ళీ ఒకసారి తెలుసుకో. ఇలాంటి తమ అనుభవ జ్ఞానం ద్వారా వచ్చిన విషయాల్ని పిల్లలకి చెప్పచ్చు. వాళ్ళ నిర్ణయాలు ఏదైనా పొరపాటు ఉంటే ఆ పొరపాటు సరిదిద్దచ్చు తప్ప వాళ్ళ నిర్ణయాల మీద ప్రభావం చూపించడం అనేది తగదు. ఒకవేళ వాళ్ళ అయిష్టంగా పెద్దలకి ఎదిరించలేక, అభిమానంతోటో గౌరవంతోటో, లేకపోతే నోరు లేక ఎదిరించలేక, తమకి సొంతగా ఆలోచన లేక, ఇటువంటి పరిస్థితుల్లో వివాహం జరిగినా కూడా అది ఒకటి విడిపోయే అవకాశం ఉంది. లేదంటే ఒడిదుడుకులతో
నిత్య పోరాటాలతో కొనసాగే అవకాశం ఉంది. అవేమీ సుఖం కావు. అలాంటి పరిస్థితి ఇబ్బందికరం. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వివాహంలో వధూవరుడు తాము నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం పొరపాట్లుంటే పెద్దలు సరిదిద్దగల స్థాయిలో ఉండాలి తప్ప మొత్తం ఆ నిర్ణయాన్ని కొట్టేసి తమ నిర్ణయాన్ని పిల్లల మీద రుద్దే పరిస్థితి ఉండకూడదు. ఇతరత్ర ఏదైనా అల్టిమేట్ నిర్ణయం అనేది వధువు వరుడికి ఉన్నట్లయితే ఆ వివాహం ఈ రోజుల్లో తప్పనిసరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా గమనించి వివాహ విషయంలో ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే అందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది.